చూస్తున్నాం రేపు సూపర్ 6 సూపర్ హిట్ ఈ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ హిట్ సూపర్ 6 పరకాల్ని సూపర్ హిట్ చేశామని చెప్పి ఒక భారీ సభకి ఏర్పాటు చేస్తోంది. రేపు ఆ సభ జరగబోతోంది. సో అనంతపురంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పసుపుమయమైపోయిన అనంతపురం మొత్తం కూడా 150 ఎకరాల విస్తీర్ణంలో సభకి ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి 3500 బస్సుల్లో జనాన్ని తరలిస్తున్నారు. 4 లక్షల మందికి పైగా జనం వచ్చే అవకాశం కనబడుతోంది. బందోబస్తు కోసం 3000 మంది పోలీసులను కూడా మోహరించి ఉంచారు. 3 రోజులుగా మంత్రులు మొత్తం కూడా అనంతపురంలోనే మకాం వేశారు. సో సభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవన్ మరియు బాలకృష్ణను మారే అవకాశం కనబడుతుంది. ఒకసారి ఆ ఏర్పాటు దగ్గర నుంచి ప్రతినిధి ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సూపర్ హిట్ సూపర్ 6 పరకాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేస్తోంది. ఎలా ఉండబోతోంది? ఎస్, మన అనంతపురంలో రేపు జరగబోయే ఈ సూపర్ 6 సూపర్ హిట్ ఏదైతే ఉందో ఈ సభ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దాదాపుగా 150 ఎకరాలలో ఈ సభను ఏర్పాటు చేశారు. 4 లక్షల మంది ఇక్కడ హాజరు కావడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం కానీ చూసుకుంటే రేపు మధ్యాహ్నం జరగబోయే ఈ సభకు పెద్ద ఎత్తున జనాల్ని జన సమీకరణ జరుగుతోంది. సుదీర్ఘంగా అంటే 3 పార్టీలు కూడా ఈ వేదిక మీద ఉండే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. 3 పార్టీలు వేదిక అక్కడ జరగబోతుంది. 3 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా హాజరుగాబోతున్న నేపథ్యంలో ఆల్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎంపీలు, తర్వాత మంత్రులు అందరూ కూడా ఈ సభకు హాజరు కావాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో మనం కానీ చూసుకుంటే సభ మొత్తం కూడా 150 ఎకరాల్లో ఉంది. దాదాపుగా 4 లక్షల మందిని ఇక్కడికి జన సమీకరణ చేయాలి. అంత పెద్ద ఎత్తున ఈ సభ జరుగుతుంది. ఏదైతే కడపలో జరిగిందో మహానాడు జరిగిందో మహానాడుకు మించి ఈ సభ జరగాలి. అందుకే దీన్ని సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రోగ్రాం చేసాం. గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా ఇది చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అధికారులు కావచ్చు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్కి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ కంటెంట్లో పోలీసులు, తర్వాత ఇక్కడికి డీజీపీ మనం కానీ చూసుకుంటే ఈ సూపర్ 6లో మొదట ప్రతి రైతుకు ఏడాది 20,000 ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ 7,000 కోట్ల రూపాయలు మొదటి విడతగా 7,000 రూపాయలు జమ చేసిన పరిస్థితి ఉంది. రెండవ చూస్తుంటే మహిళలకు ఉచిత బస్సుని అందజేసిన పరిస్థితి. సూపర్ హిట్కి సంబంధించిన వ్యవహారంలో మరో పథకం మహిళలకి ఇచ్చారు. తర్వాత రైతులకి ఇచ్చిన పరిస్థితి, విద్యార్థులకు పెన్షన్లకి, తర్వాత ప్రతిరోజు 5 రూపాయలకే అన్నం, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం కంప్లీట్గా మనం చూస్తున్నాం. సో పోలీసు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సార్, ఎలా ఉంది ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ఆహారం విషయంలో పూర్తిగా అంటే ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం కనపడుతుంది? ఇప్పటివరకు అప్రాక్సిమేట్గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 3-3.5 లక్షల మంది ఫిజికల్గా వాళ్ళు ప్రజెంట్ అవుతారని అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సఫిషియెంట్గా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే డీజీపీ గారు కూడా ఆల్మోస్ట్ ఇక్కడే 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఏర్పాట్ల విషయంలో కావచ్చు, బందోబస్తు పెద్ద ఎత్తున దాదాపుగా 3-4 వేల మంది పోలీసులను కూడా ఇక్కడ మోహరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అవునండి, ఇప్పుడు 4 రోజులు కాదు 6 రోజుల నుంచి అందరూ కూడా ఈ ప్రిపరేషన్స్లో ఉన్నారు. ఇంకా సఫిషియెంట్గా బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బై ఆఫ్టర్నూన్ అన్నీ పూర్తవుతాయి. సో రేపు మధ్యాహ్నం అంటే చెదురుమల్లి సంఘటనలు కావచ్చు, లేకపోతే ఇష్యూస్ ఏం లేకుండా చూసుకునే బాధ్యత కంప్లీట్ మీ భుజస్కంధాల మీదనే ఉన్నట్టుంది. అంతే కదండి మరి. సో అంటే రేపటికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తాను. బై ఈవినింగ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ ది ప్లేస్. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో ఇది చాలా క్లియర్గా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మోహరిస్తున్న పరిస్థితి అయితే చూసాం. అధికారులు మొత్తానికి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసిన నేపథ్యం ఉంది. మరోవైపు 3,500 బస్సులు జోన్ 3, జోన్ 4 ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి అనంతపురం సభకు రావడానికి సమీకరణకి పెద్ద ఎత్తున బస్సుల్ని వాడే పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యం మనం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ మంత్రులందరూ ఇక్కడికి 2-3 రోజుల నుంచి కూడా ఉన్న పరిస్థితి. అనంతపూర్ సంబంధించిన ఎమ్మెల్యేలు కంప్లీట్గా దీని మీదనే స్టికానా ఉన్నారు. మరోవైపు మిగతా ఎమ్మెల్యేలు కడప ఈ ప్రాంతాల నుంచి కూడా ఒక్కొక్కరికి కొన్ని బాధ్యతలు చెప్పారు. మనం కానీ చూసుకుంటే ఈ సభలో ఈ ట్రాక్ దాదాపుగా
చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ నేతలు కూడా ఇక్కడికి రాబోతున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇక్కడి దాకా వచ్చిన సభకు హాజరైన అశేష జనాన్ని ముందు వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి అభివాదం తెలిపే పరిస్థితి అయితే కనపడుతుంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఒక వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ స్టేజీకి సంబంధించే కాదు, సూపర్ 6 సంబంధించి కూటమి ప్రభుత్వం, ఇది కేవలం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించే కాదు, కూటమి ప్రభుత్వం కలిసి చేస్తుంది. అంటే దీంట్లో జనసేన, బీజేపీ అండ్ టీడీపీ ముగ్గురు కూడా కలిసి ఈ సభకి హాజరవుతున్నాం. సెంటర్ అట్రాక్షన్గా పవన్ కళ్యాణ్ వస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ, అందరూ కూడా అంటే ఆల్మోస్ట్ అందరూ ఇక్కడికి హాజరయ్యే పరిస్థితి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఇతర రాష్ట్రాలను అంటే సెంట్రల్ మినిస్టర్స్తో సహా అందరూ ఇక్కడికి ఈ సభకు హాజరు కావాలి. ఈరోజు సాయంత్రానికో రేపటికో వీళ్ళందరూ కూడా హాజరవుతారు. రేపు మధ్యాహ్నం 1 గంటకి సభ అయితే ఇక్కడ ప్రారంభమయ్యే పరిస్థితి అవుతుంది. దానికి ఏర్పాట్లకు మనం కానీ చూసుకుంటే గడిచిన వారం రోజులుగా ఈ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు రాకూడదు అనేది ముఖ్యమంత్రి పదే చెప్పిన పరిస్థితి. అనంతపూర్ సభ రాయలసీమలో పసుపు దళం చేస్తున్న ఈ సభని ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సూపర్ సక్సెస్ చేయాలి, సూపర్ హిట్ చేయాలి ఈ ప్రోగ్రామ్ని అనేది వాళ్ళ మోటివేషన్. అందుకే పెద్ద ఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లని మనం చూస్తే అన్ని రకాల వ్యవస్థలు అన్నీ కూడా ఇక్కడ కేంద్రీకృతమైన పోలీసులు, తర్వాత పోలీస్ బలగాలు కావచ్చు, ఆర్టీసీ బస్సులను వాడడం కావచ్చు, ఇతరితర అన్ని కూడా ఇక్కడ వాడే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. సో ఈ సభని మొన్న జరిగిన అంటే కడపలో జరిగిన సభ కంటే కూడా ఇది సూపర్ 6 సభని పెద్ద స్థాయిలో జరపాలి అనేది ఇక్కడ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే సూపర్ 6 సూపర్ హిట్ అనే దీని మీద అనంతపూర్లో రేపు మధ్యాహ్నం జరగబోయే సభకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇంకా చాలా వరకు కూడా దీనికి సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా కొంత ప్రోగ్రామ్స్ 1 గంట నుంచి కళాకారులతో, తర్వాత సక్సెస్ అయిన సభకి ఏదైతే పథకాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఈ 15 నెలల్లో అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 15 నెలల్లో జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో ఈ 15 నెలల్లో ఏదైతే పథకాలను అమలు చేసి ప్రభుత్వం ప్రజలకి అందించిందో ఉచిత బస్సుతో సహా, సో ఇటువంటి సందర్భంలో దీనికి సక్సెస్కి పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలి. అంటే ప్రధానంగా ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ రాయలసీమలో ఫోకస్ ఎక్కువగా జరుగుతుంది. టీడీపీ పార్టీ ఫోకస్ రాయలసీమ మీద ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగిన మహానాడు సభని కడపలో నిర్వహించారు, తర్వాత రాయలసీమలోని కడపలో నిర్వహించారు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ని అనంతపూర్లో నిర్వహిస్తున్నారు. కొంత ఫోకస్ కంప్లీట్గా కూడా రాయలసీమల మీద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాయలసీమ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాయలసీమలో తమ పట్టు గట్టిగా నిలబెట్టుకోవాలి అనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఆ దిశగానే ఈ ప్రోగ్రాం కూడా ఇక్కడ చేసిన నేపథ్యం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ ప్రోగ్రాంకి ఏర్పాట్లలో అన్ని రకాల వ్యవస్థలు పనిచేస్తున్నాయి. దాదాపుగా 4 లక్షలు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా పబ్లిక్ ఇక్కడ హాజరు కాయే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఈ సభను జయప్రదం చేయాలి అనేది శ్రేణులన్నీ కూడా కూటమి శ్రేణులన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనం చూసుకుంటే అనంతపురం జిల్లా ఎక్కడ చూసినా, అనంతపురం టౌన్ మొత్తం కూడా ఎక్కడ చూసినా పసుపు మయంగా మారింది. 3 జెండాలతో అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 జెండాలతో సహా కలిపి వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి శతవిధాలుగా ట్రై చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటికే సభకు సంబంధించిన టెక్నికల్ టీమ్స్ కావచ్చు, లేకపోతే ఏర్పాట్లు కావచ్చు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. సో ఈ యాంగిల్లో పూర్తిగా కూడా ఇక ఈ యాంగిల్ సంబంధించి చూసుకుంటే దీనికి సంబంధించి పెద్ద అంటే ఈ సభకి పబ్లిక్ అంతా చూడడానికి కూడా చాలా వరకు కూడా ఈ బోర్డ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ వీటిల్లో పబ్లిక్కి ఎక్కడ కనపడాలి, ఎక్కడికి ఇబ్బంది రాకుండా ఉండడానికి చాలా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. బహుశా రేపు మధ్యాహ్నం 1 గంటకి ఇది స్టార్ట్ అయితే సాయంత్రం దాకా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ సభకి హాజరు కావడానికి ప్రత్యేకంగా
హెలికాప్టర్లో వచ్చే ఇంపార్టెంట్ లీడర్స్, ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర నాయకులు అందరూ రావడానికి అక్కడ ఏర్పాట్లు కొన్ని చేసిన పరిస్థితి. సో మనం చూసుకుంటే ఎక్కడికక్కడ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, తర్వాత జనరేటర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఈ ఏర్పాట్లు చేయడంలో మాత్రం ఇక్కడ పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. సో సభ ఏర్పాటుకి మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. సో ఇది రేపు 11 గంటలకి ప్రారంభమయ్యే ఈ సభ 1 గంట తర్వాత ప్రారంభమవుతుంది. 1 గంట లోపల ఇప్పటికే కొంతమంది నేతలందరూ కూడా అనంతపురం చేరుకుంటున్నారు. సో రేపు మధ్యాహ్నానికి ఆల్మోస్ట్ అందరూ నేతలు ఇక్కడికి చేరుకుంటారనే సమాచారం ఉంది. రేపు మధ్యాహ్నం 1 గంటకి సభ ప్రారంభమవుతుంది. మనోజ్. సో ప్రజెంట్ అక్కడ సభలో ఎవరెవరు హాజరు కాబోతున్నారు, సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏ ప్రధాన ఉద్దేశంగా సభ నిర్వహించే అవకాశం ఉంది, ఎవరు మెయిన్గా అక్కడ లీడ్ తీసుకునే అవకాశం ఉంది? అంటే లీడ్ కంపల్సరీగా టీడీపీ లీడ్ తీసుకుంటుంది. అయితే సభకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరవుతున్నారు. అంటే ఇది కూటమి ప్రభుత్వం కలిసి చేస్తున్న సభ. ఇది కేవలం టీడీపీ మహానాడు లాగా కేవలం వాళ్ళు మాత్రమే చేసుకునే సభ కాదు. ఇది కూటమి ప్రభుత్వం. దీంట్లో జనసేనకు సంబంధించిన నాయకులు పాల్గొంటారు, అలాగే టీడీపీకి సంబంధించిన నాయకులు పాల్గొంటారు, బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. మాధవ్ వస్తున్నారు, ఆల్రెడీ మాధవ్ కూడా రేపు మార్నింగ్కి ఇక్కడ చేరుకుంటారనే సమాచారం ఉంది. ఎక్కడికక్కడ నాయకులకు సంబంధించిన కావచ్చు, ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న సభ. అందుకే వీళ్ళు కానీ మనం చూసుకుంటే సూపర్ 6 సూపర్ హిట్ పేరు మీద ఇక్కడ చూసుకుంటే అందరు ఫోటోలు మనం చూసుకుంటే నరేంద్ర మోడీ, నారా లోకేష్, బీజేపీ లీడర్ మాధవ్, తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మనం ఇది కంప్లీట్గా కూటమి ప్రభుత్వం చేస్తున్న సభ. సో అందుకోసమనే పెద్ద ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి. దాదాపుగా 4 లక్షల మందిని ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి. 4 లక్షల మంది పైగా పబ్లిక్ హాజరవుతారనేది గట్టిగా నమ్ముతుంది. రాయలసీమలో మరోసారి ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడానికి అది కూడా సక్సెస్ చేయాలి, సూపర్ హిట్ చేయాలి ఈ సభని. సో అందుకోసమే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. ఒకవైపు బస్సులు 3500 బస్సులు పెడుతున్నారు, పోలీసు 4000 పోలీసు ఇక్కడికి చేరుకుంది, అధికారులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చేసుకుంటే ఈ సందర్భం, ఈ ఆహాస్తం మొత్తం కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సభ స్టేజ్ మీద ఉన్నాం. స్టేజ్ ఏ విధంగా ఏర్పాటు చేశారో పూర్తిగా కూడా మనకు అర్థమవుతుంది. సో దాదాపుగా వచ్చిన నేతలందరినీ కూడా స్టేజ్ మీదకి, కొంత ఇంపార్టెంట్ లీడర్స్ స్టేజ్ మీదకి వస్తారు, కొందరు ఎమ్మెల్యేలు, తర్వాత కొందరు అందరినీ కింద ఉంచే పరిస్థితి అయితే ఉంది. బేసిక్గా ఈ సభని సూపర్ హిట్ చేయాలనే ప్లాన్ అట్లా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మరోవైపు తెలుగుదేశం కావచ్చు, 3 పార్టీలు కలిసి ఈ సభని సక్సెస్ చేయాలి. 4 lakhs పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 4 లక్షల మంది ఈ సభకి హాజరవుతారనే ఒక అంచనా ఉంది. సో ఆ దిశగా ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. సో రేపు మధ్యాహ్నం జరిగిపోయే సభకి ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమంది ఇక్కడికి హాజరయ్యారు. అంటే 2 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఈ ఏర్పాట్ల విషయంలో పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి. ఫర్దర్గా రేపు మధ్యాహ్నానికంతా కూడా అన్ని నేతలు, కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యే పరిస్థితి కనపడుతుంది. వీళ్ళందరూ కూడా ఈ సభకు రేపు మధ్యాహ్నానికి అనంతపూరు చేరుకోపోయే నేపథ్యం ఉంది. రేపు మధ్యాహ్నం జరిగిపోయే సభ 4 లక్షల మందితో పెద్ద ఎత్తున ఈ సభను నిర్వహించడానికి అన్ని